పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతూ ఉన్నాయి. 3 దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా శాంతియుత వాతావరణంలో జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు మినహా పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఓటర్లను మక్కువ చేసుకోవడానికి సర్పంచ్ అభ్యర్థులు నానా తిప్పలు పడ్డారు. జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు కొనసాగుతున్నాయంటున్న ఆర్వోతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సజావుగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం గజ్వేల్ నియోజకవర్గంలో సిరిసినగండ్ల విలేజ్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఓటర్లకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసిన అంశాన్ని మనం ఒకసారి ఆర్ఓ గారు తెలుసుకునే. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంతవరకు పర్సెంటేజ్ జరిగింది సార్? ఆర్ఓ సిరిసినగండ్ల నిన్నటి ఎన్నికల ఏర్పాట్ల నుండి ఇప్పటి వరకు సిరిసినగండ్ల ఈ యొక్క గ్రామ పంచాయతీలో అన్ని ఏర్పాట్లు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వార్డుల వారీగా అందరికీ అన్ని సౌకర్యాలతో ఏర్పాటు జరిగినవి. ఇక్కడ ఉదయం 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు పేపర్ సీల్ పెట్టి సీల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ అవర్లో 7 to 9 వరకు జరిగినటువంటి యొక్క పోలింగ్ పర్సెంటేజు 26%. ఇక్కడ 3,254 ఓట్లు. తర్వాత రెండో 11 గంటలకు 62%, అంటే 2,023 ఓట్లు ఇక్కడ నమోదైనవి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందితో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము అన్ని రకాలుగా ఓటర్లు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఓటు వేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు టోటల్గా పర్సెంటేజ్ ఎంత సార్? టోటల్ పర్సెంటేజ్ 11 o'clock వరకు 62% జరిగింది. 2,023 ఓట్లు అవుట్ ఆఫ్ 3,254 ఓట్లు. ఇది ఈ 11 వరకు. దాదాపుగా మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దాదాపు 95% అయ్యే అవకాశము ఉన్నదని మేము ఊహిస్తూ ఉన్నాము. అదేవిధంగా 2 గంటల నుంచి వెళ్ళి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క 12 వార్డులు, 2 వార్డులు అందులో 6వ వార్డు, తర్వాత 9వ వార్డు యునానిమస్ అయింది. ఇంకా మిగిలిన 10 వార్డులకు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తం 3 దశల్లో 95% కూడా ఓటర్ శాతము నమోదైందని చెప్పుకోవచ్చు. టౌన్లో చూసుకుంటే కనుక టౌన్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాబట్టి చాలా తక్కువ మంది ఓటర్లు ఉంటారు కాబట్టి దగ్గర ఇంచుమించు 99 వరకు కూడా కొన్ని గ్రామాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మాత్రం చివరి ఎన్నికలు కావడంతో ఓటర్లు కూడా చాలా ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ముందటికొచ్చి ఓటు వేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇది సిద్దిపేట జిల్లా తాజా పరిస్థితి. కరపర్సన్ రమేష్తో స్వామి 6 TV సిద్దిపేట.